ఈ రాత్రి దేవునితో నడిచినటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునితో నడవడం వలన కలిగేటటువంటి ప్రయోజనము, దేవునితో నడిచి జీవించడం ద్వారా కలిగే ఆశీర్వాదం. అయితే మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి, మనందరికీ సుపరిచితమైనటువంటి మాట. అనేక పర్యాయాలు ఈ సందర్భాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే అయినప్పటికీ మరలా ఒకసారి దేవునితో నడచడము, దేవునితో నడవడము, దేవునితో కలిసి జీవించడము అనేది ప్రతి దినము కూడా మన జీవితంలో ఉంటూ ఉండాలి. అయితే ఈ వ్యక్తి దేవునితో ఎలా నడిచాడు, దేవునితో నడవడం వలన అతనికి జరిగిన మేలేంటి, దేవునితో నడవకపోతే ఏమవుతుంది అనేటటువంటి కొన్ని సందర్భాలు మరి సుపరిచితమైనటువంటి వాక్య భాగంలోనికి మనం వెళ్ళి మనం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మనకి ఆయనే మనకు రోల్ మోడల్గా మనకు కనబడుతున్నాడు, ఆదర్శవంతుడిగా మనకు కనబడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆది కాండములోనికి వెళ్ళినప్పుడు 6వ అధ్యాయంలో నోవాహు అనే వ్యక్తి మనకిక్కడ కనబడుతున్నాడు. దాని గురించి నేను మరలా మనందరికీ సుపరిచితమైనదే, మరలా గత కాలంలో దాని గురించి నేను ధ్యానం చేసినప్పుడు అది మరలా ఒక్కసారి మీతో పంచుకోవాలని మరి ప్రేరేపణతో మరలా ఈ వాక్యం మాటల ద్వారా మీతో మాట్లాడడానికి, మీకు వాక్యములో ఉన్న సంగతిని నేర్పించడానికి మరి పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 6వ అధ్యాయంలో మనము చదవలసినటువంటి వచనము 9వ వచనాన్ని చదవండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతి పరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు నోవాహు గారు ఈ 9వ వచనము ఏం చెప్తూ ఉంది? నీతిమంతుడైన నోవాహు గారు. ఇప్పుడు ఈయన నీతిమంతుడుగా ఎలా అయ్యాడు? ఇప్పుడు తాను చెడ్డ కోతి వనమంతా చెడిచింది అనేటటువంటి విధానం మనకుంది కదా. ఇప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఎలా ఉన్నారు? అయితే అక్కడ ఉన్నవారు అందరూ ఎలా ఉన్నారు అని అంటే అక్కడ ప్రజలు 6వ వచనాన్ని చూడండి. తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపపడుతున్నాడు. ఎందుకని? 2వ వచనంలోకి వెళ్ళాలి. 2వ వచనంలోకి వెళ్ళి చదివితే దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. సరే, మంచిదే కదా. మరి ఏం జరిగింది? అప్పుడు యెహోవా అంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. అయితే ఇక్కడ ఎందుకు దేవునికి కోపం వస్తుంది? దేవునికి ఎందుకు కోపం వచ్చింది అంటే, పెళ్లి చేసుకుంటున్నారుగా, తప్పేమీ కాదుగా, మంచిదే కదా అని మనం అనుకోవచ్చు. కానీ అక్కడ మనం సరిగా ఆ వచనాన్ని ప్రారంభములో చూస్తే దేవుని కుమారులు
నరుల కుమార్తెలు అని గమనించాలి మనం ఇక్కడ. అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, దేవునిని ఎరగనటువంటి వారు, ఇక్కడ రెండు గ్రూపులు ఉన్నాయి. వారందరూ ఏం చేస్తున్నారంట? పెండ్లి చేసుకుంటున్నారు, వివాహం చేసుకుంటున్నారు. అయితే అక్కడ 4వ వచనము చూస్తే, ఆ దినములలో నెఫీలీలు వారు భూమి మీద నుండిరి, తరువాతన కూడా ఉన్నారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. వీరు ఈ విధంగా నరుల చెడుతనమును భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోనూ ఊహ అంతయు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి సంతాపపడ్డాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎందుకు సంతాపపడ్డాడు? ఎందుకంత కోపం? మంచిదే కదా, పెళ్లి చేసుకుంటున్నారు కదా, మనసు ఒకరొకరు ఇచ్చుకుని పెళ్లి చేసుకుంటున్నారు, మంచిదే కదా. అంటే దేవుని పిల్లలైనటువంటి వారు, దేవుని పిల్లలు కానటువంటి వారు, ఇక్కడ దేవునికి సంబంధించిన వారు, దేవునికి సంబంధము కాని వారు, ఇక్కడ రెండు గ్రూపులు ఉన్నాయి. ఈ రెండు గ్రూపులను గురించి అయితే ఇప్పుడు నోవాహు యొక్క భక్తి ఏంటో కనబడుతుంది ఇక్కడ. వీలాంటి జనసమూహం ఉంది కదా, మనం ఏమంటాం తెలుసా? అయితే వీళ్ళందరూ కూడా చెడుతనం జరిగించే వారిగా ఉన్నారు కదా, దేవునికి ఇష్టం లేని వారిగా జీవిస్తున్నారు కదా, దేవునితో నడిచిన వారిగా వీరు ఉండలేదు కదా. మరి వీళ్ళందరిలో కూడా గంజాయి వనంలో తులసి మొక్క అనేటటువంటి సామెత మనం వింటాం. మరి నోవాహు అలా జీవించాడు. నోవాహును గురించి మనం ఇక్కడ చదివాం. ఎలాంటి వాడుగా అని రాయబడింది 9వ వచనములో, నీతిమంతుడుగా కనబడ్డాడు. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడుగా, ఎలాంటి నిందలు లేనివాడిగా, అనగా నిందారహితుడుగా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దేవునితో నడిచినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ 9వ వచనాన్ని బట్టి నీవు నేను నీతిమంతులుగా పరిగణలో ఉన్నామా? 2, ఎలాంటి నింద లేనివారిగా ఉన్నామా? అయితే నింద అనేది, అవమానం అనేది అనేక మంది కావాలని రాయేస్తారు మనల్ని. దాని గురించి మీరు పట్టించుకోవద్దు. అయితే దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభులవారు కొండ మీద తన ప్రసంగములో ధన్యతలు అంటాడు. నీతి నిమిత్తం అని అన్నాడు. అక్కడ నీతి నిమిత్తం హింసింపబడు వారందరూ ధన్యులు. అంటే దేవుణ్ణి గణపరచడానికి, దేవుని స్తుతించడానికి, దేవునితో నడవడానికి అని మనము పరిగణలోనికి తీసుకుని మనం జాగ్రత్త పడాలి. అయితే ఇక్కడ ఈ వచనములో 3 భాగాలు, 3 విషయాలు ఏంటంటే, నిందారహితుడుగా నీతిపరుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు, మరి దేవునితో నడిచిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే 8వ వచనం కూడా అదే మాట చెప్తుంది. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడుగా ఉన్నాడు. అద్భుతమైన మాట. అయితే మనము యెహెజ్కేలు గ్రంథములోకి వెళదాం. ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథములోనికి వెళితే అక్కడ కూడా ఆయన గురించి ఒక చక్కని మాట నా జ్ఞాపకం వచ్చింది. ఆ ఒక్క చక్కని మాట ఏంటో మనము అందరం కూడా చూస్తే మనకు చాలా మంచి మాట మనకు గనుక. అయితే యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. నోవాహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే
రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరి నీతి వారినే కాపాడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? ఇక్కడ నోవాహు, దానియేలు, యోబు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. వారి నీతి వారిని కాపాడుతుంది, వారి విశ్వాసం వారిని రక్షిస్తుంది, వారి నమ్మకం వారిని బలపరుస్తుంది, వారి ప్రార్థన వారికి తోడుగా ఉంటుంది. అందుకే అనేక పర్యాయాలు ఇదే ప్రస్తావన నేను చెప్తూ ఉంటాను. అందుకే ఎవరి ప్రార్థన వారిది, ఎవరి నమ్మకాలు కోల్పోకండి, విశ్వాసాలు కోల్పోవద్దు. అయితే ఈ మాటను బట్టి దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని సెలవిస్తున్నాడంటే, యేసు నామమును ప్రతివాని మోకాలు వంగాలి. అది సంగతి. అయితే నేను భోంచేస్తే నా భార్య కడుపు నిండుతుందా? లేదు. నా భార్య భోంచేస్తే నాకు కడుపు నిండుతుందా? మేమిద్దరం భోంచేసి మా పిల్లల కడుపు నిండుతుందా? లేదు. ఆకలి అనేది ఎవరికి వారే భోజనము చేస్తే వారికి ఆకలి తీరుతుంది. ఎవరికి దాహం వేస్తే వారే దానిని త్రాగినప్పుడు, సేవించినప్పుడు వారు దాహము తీర్చబడుతుంది. ప్రార్థన ఎవరికి వారే వ్యక్తిగతంగా చేసుకుంటే వారికే ఉపయోగపడుతుంది. అందుకే మరలా చెప్తున్న మాట ఏంటంటే, అదే మాట మరలా చెప్తున్నాను, ప్రతివాని మోకాలు యేసు నామములో వంగాలి. ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ ముగ్గురు గురించి చెప్పుకొస్తున్నాడు ఎజ్కేల్ గారు. ఏమని? ఇక్కడ నోవాహును చూసాము, నోవాహుతో పాటు దానియేలును చూసాము, దానియేలుతో పాటు యోబును చూసాము. వారు ముగ్గురు గురించి చెప్పేటటువంటి స్టేట్మెంట్ ఏమని రాయబడింది? వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. అయితే 20వ వచనం కూడా చూసే ప్రయత్నం చేయండి. దాని కిందకు వచ్చి మీరు నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమార్యనైనను కుమార్తె అయినను రక్షింపజాలకుందురు. క్లారిటీ వచ్చిందా మీకు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రతివాని మోకాలు, ఇప్పుడు నాకు అవసరం, నేను ప్రార్థన చేయాలా? నీకు అవసరం, నువ్వు ప్రార్థన చేయాలా? నీవు నేను కలిసి ప్రార్థన చేస్తే ఒకరికి ఒకరు ఏమవుతుంది? కొంచెం బలం పెరిగిద్ది, శక్తి పెరిగిద్ది. ఆమెన్. హల్లెలూయా. అందుకనే మనం గమనించాలి, ఎవరికి వారే. ఇక్కడ ఎంతమంది జీవితాలు, ఇక్కడ ఎంతమంది ప్రజలు, ఇక్కడ ఎంతమంది దేవునితో జీవించనటువంటి వారు ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా దేవునితో నడవనటువంటి వారు ఉన్నారు. అయినప్పటికీ నోవాహు మాత్రమే దేవునితో నడిచిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. నోవాహులో ఇంకా మనము కొన్ని విషయాలు ముందుకెళితే ఏమంటాడు? నీతిమంతుడు అని రాయబడింది. ఆమెన్ చెప్పండి. రెండవది నిందారహితుడు అని రాయబడింది. మూడవది దేవునితో నడిచిన వ్యక్తి అని రాయబడుతుంది. అయితే ఒక్కసారి మనము కొంచెం ముందుకు వెళదాం, ఇంకా మనం కొంచెం ఆలోచన చేద్దాం. నీతిమంతుడైనటువంటి నోవాహును గురించి చదివాం కదా, నిందారహితుడైనటువంటి నోవాహును గురించి చూసాం కదా. ఇప్పుడు దేవునికి చెప్పినటువంటి వ్యక్తిగా, దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తిగా, దేవుడు చెప్పినది చేసినటువంటి వ్యక్తిగా మనము నోవాహుని చూడబోతున్నాం. ఇదే 6వ అధ్యాయములో చివరి వచనంలో ఒకసారి నోవాహు అట్లు చేసెను. ఎట్లు చేసెను? ఏం చెప్పాడని చేసెను?
వాడను సిద్ధపరచు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకు సిద్ధపరచమన్నాడు అని క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకంటే భూమి మీద నరుల చెడుతనము బహు చెడ్డదిగా కనబడినందున, చెడ్డగా కనపడితే ఈయనకేంటి ప్రశ్న, ఈయనకేంటి లాభం, అసలు ఈయనకెందుకు? ఎందుకంటే భూమి మీద నరులను చేసినందుకు. చదవండి, వాక్యం చూడండి అమ్మా. ఇప్పుడు నేను ప్రశ్న వేసాను, మీరు ఎక్కడ నా ముఖం చూస్తే ఆన్సర్ దొరకదు. వాక్యం ఇక్కడ చూస్తే మనకు కనబడుతుంది. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము ఈ చెడ్డదనియు యెహోవా చూసి సంతాపపడ్డాడు, బాధపడ్డాడు, నొచ్చుకుంది హృదయం, గుచ్చుకుంది మనస్సు, కలుక్కుమనిపించింది ఎక్కడ? హృదయంలో. అందుకని ఏం చేశాడు ఇప్పుడు ఆయన? ఎట్లా చేసిన నోవాహు వాడను తయారు చెయ్యమని దేవుడు చెప్పినప్పుడు నోవాహు ఇప్పుడు తన మనసులోనికి ప్రశ్నలు వచ్చాయి. ఎందుకు? భూమి మీద నరులు చెడుతనం ఎక్కువైపోయింది. ఇప్పుడు చెడుతనం ఎక్కువైపోతే ఇప్పుడు వాడ ద్వారా ప్రయోజనం ఏంటి? ఎందుకు? అసలు కారణం ఏంటి? నరులను దేవుడు చేశాడు గనుక. ఏమన్నా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నరులను చేసినందుక, నేను చెప్పిన మాట విన్నందుకు, అందుకు నేను చెప్పినట్లుగా వీరు జీవించినందుకు కోపం వచ్చింది. అందుకే మొత్తం అందరిని తుడిచేస్తానన్నాడు. చూడండి, అక్కడ ఉంది కదా అదే మాట. యెహోవా కోపము రగులు కొనెను అని కొన్ని మాటలు మనం చూస్తాం. గమనించండి, ఆలోచన చేయండి. మన పిల్లలు మనం ఒక్కసారి మన మాట వినకపోతే మనం కొట్టడానికి కూడా వెనకాడం. అవునంటారా కాదంటారా? మనలను నేలమన్ను తీసుకుని తన స్వారూప్యములో మనలను నిర్మించుకుని మరి ఆయన మాట వినేవారిగా ఉండాలి. ఆయన మాట వినకపోతే ఆయన కోపం వస్తుంది. పిల్లవాడు కానీ పిల్ల కానీ తండ్రి చెప్పిన మాట వినకపోతే ఎంత కోపం వస్తుందో, అలాగే మన దేవుని మాట వినేవారిగా నోవాహు విన్నాడు అని వాక్యం చెప్తుంది. అయితే ఇప్పుడు మనం గమనించాలి, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. దేవుని మాట విన్నాడా లేదా? దేవునితో నడుస్తున్నాడు గనుక, దేవునితో జీవిస్తున్నాడు గనుక, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు గనుక ఆయన చెప్పిందే చేస్తాడు. చూద్దామా ఒక్కసారి హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రికలోకి వెళదాం. ఒకసారి రండి, ఒక్కసారి చక్కగా అందరం కూడా వాక్యాన్ని కలిసి చూద్దాం, కలిసి చదువుదాం. 11వ అధ్యాయంలోకి రండి, 7వ వచనాన్ని చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు. ఎందుకని? దేవుడు చెప్పింది చేశాడు గనుక, దేవుని మాట విన్నాడు గనుక, దేవునితో నడిచాడు గనుక, దేవునితో జీవిస్తున్నాడు గనుక, దేవునితో సహవాసం చేస్తున్నాడు గనుక అతనికి వచ్చిన లాభం ఏంటి? తన ఇంటి వారికి రక్షణ. ఆమెన్, హల్లెలూయా. రక్షణ. ఆ వాడను సిద్ధం చేసి ఆ వాడలోకి వెళ్ళి అందరి కుటుంబం ఎక్కింది. ప్రజలు ఎక్కారా? ప్రజలు మాట విన్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే మాటను బట్టి యాకోబు పత్రికలో అంటాడు, చూద్దాం అది కూడా 1:23. యాకోబు పత్రికలో ఏమంటున్నాడు చూడండి. మీరు ఒక మంచి మాట రాస్తాడు. యాకోబు పత్రిక 1:23, ఎవడైనను వాక్యము వినివాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే
వాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. ఎవడైనను వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ మొహమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. కనబడుతుందా? వాక్యం ఏం చేస్తుందండి? వాక్యం సరిచేస్తుంది. వాక్యం ఏం చెప్తుందండి? వాక్యం సత్యం చెప్తుంది. ఎందుకని? చీకట్లో నుంచి వాక్యాన్ని వింటే నీవు వెలుగులోనికి వస్తావు. వెలుగులోనికి వస్తే నువ్వు సత్యంలోనికి వస్తావు, వాస్తవంలోనికి వస్తావు. అందుకనే కీర్తనకారుడు ఏమన్నాడండి? చక్కని మాట, నీ వాక్యము నా పాదములకు దీపమును, అది నా త్రోవలో నాకు వెలుగుగా ఉంటుంది, నా బాధలలో నాకు నెమ్మది. అంత అద్భుతమైన మాటలు చెప్తున్నాడు చూసారా? ఇదంతా దేని గురించి? వాక్యాన్ని వింటే, వాక్యాన్ని నేర్చుకుంటే, వాక్యాన్ని అర్థం చేసుకుంటే, వాక్యాన్ని గుర్తించగలిగితే వాక్యము నేరుగా మనతోనే మాట్లాడుతుంది. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ నోవాహు గారు దేవునితో నడిచెను అనే విధానంలో మనం ఉన్నాం కదా. ఇప్పుడు ఈ నోవాహు ఎలాంటి వాడు? నిందారహితుడుగాను, నీతిమంతుడుగాను, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు నేర్చుకునేదేంటి? దేవుని మాట వినేవాడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట వినేవాడుగా ఉన్నాడు అని మనం చూసాం. అయితే దేవుని మాట వినడం అంటే ప్రత్యేకంగా ఏం కాదు, వాక్యానికి లోబడితే సరిపోతుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. వాక్యానికి శిరస్సు వంచితే సరిపోతుంది. వాక్యము ఎలాంటిది అని రాయబడుతుంది? 2 అంచులు కలిగిన ఖడ్గము వంటిది. ఒకవైపు నీకు సమాధానం చెప్తుంది, నీతో పాటు నాకు కూడా సమాధానం చెప్తుంది. నీవు నేను వ్యత్యాసం కాదు. వాక్యాన్ని దగ్గరకు వచ్చేసరికి నీవు నేను వ్యత్యాసం కాదు. నీవు నేను తారతమ్యము లేదు, ఎలాంటి భేదము లేదు. నువ్వే స్థితిలో ఉన్నవాడవైనా, నువ్వు లేమిలో ఉన్నవాడవైనా, పేదవాడవైనా, నిరుపేదవైనా, ధనికుడవైనా, నువ్వెలాంటి వాడవైనా దేవుని వాక్యం ముందు అందరము తల వంచాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ నోవాహు గారు ఆదర్శవంతుడు. చూద్దామా? అది కూడా 7వ అధ్యాయంలోకి వద్దాం. 7వ అధ్యాయంలోకి వస్తే మనకు చక్కని మాట మనకు కనబడుతుంది. అది కూడా చూద్దాం. ఒకసారి 7వ అధ్యాయములో, ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను, అపవిత్ర జంతువులలోను, పక్షులలోను, నేలన ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడది జతలు జతలుగా వాడలోనున్న నోవాహు నొద్దకు చేరెను. దేవునికి స్తోత్రం. 7వ వచనంలో మనం చదివాం కదా. 7వ వచనంలో ఎవరెవరున్నారు? నోవాహు, భార్య, కుమారులు, కోడళ్ళు, ఇక తర్వాత పశుపక్షాదులు. ఇప్పుడు ఆ కుటుంబానికి నోవాహు ఎలా కనబడుతున్నాడు? ఇప్పుడు నోవాహు పెద్దవాడు, నోవాహు యజమాని, నోవాహు భర్త, నోవాహు తండ్రి, నోవాహు మరి మాంగారు, వీళ్ళందరూ కూడా
ఆ పెద్ద మనిషి మాట విన్నారు. దేవునికి స్తోత్రం. ఆ పెద్ద మనిషి మాట విన్నారు. ఆ పెద్ద మనిషి అయినటువంటి నోవాహు గారు దేవుని మాట విన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఆ మాట విన్నాడు కనుకనే తన కుటుంబమును రక్షించేవాడుగా, తన కుటుంబాన్ని కాపాడుకునేవాడిగా నేటికి మనకు ఆదర్శవంతుడు. ఆమెన్, హల్లెలూయా. అయితే మన బిడ్డల గురించి, మన గురించి మనము ఆలోచన చెయ్యాలి. ఏంటంటే మనము మన కుటుంబములో నోవాహు వలె ఆదర్శవంతులుగా ఉన్నామా? మార్గదర్శకులుగా ఉన్నామా? మన బిడ్డలు మనలను చూసి వారేం నేర్చుకుంటున్నారు? మన బిడ్డలు మనలను చూసి వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? మన పిల్లలు మన దైవభక్తి ఆరాధన చూసి వారు ఏం నేర్చుకుంటున్నారు? ఆదర్శవంతుడు. నువ్వు ఆదర్శవంతురాలుగా, ఆదర్శవంతుడుగా నీ ఇంటి వారికి నువ్వు ఉన్నావా లేదా ఆలోచన చెయ్యాలి. తర్వాత చివరిగా 2వ పేతురు పత్రికలోకి వెళదాం. నేను ముగిస్తాను. నేనిక 2వ పేతురు పత్రికలోకి వెళితే అక్కడ 2వ అధ్యాయంలోకి రండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. దేవునికి స్తోత్రం. నోవాహు నీతిని ప్రకటించేవాడుగా ఉన్నాడు. ఆమెన్. ఏ నీతిని ప్రకటించాడు? బాబు, దేవుని కోపం రగులు కొందరా నాయనా బాబు, ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి ఎలా తిరిగాడు చెప్పండి. అమ్మా, రేపు ప్రభు బల్లారాధన అందరూ కూడా సిద్ధపడి కుటుంబం అంతా రావాలమ్మా, ఎవ్వరూ మిస్ అవ్వకూడదమ్మా. ఏమండి, కాళ్ళు అరిగేలా, చెప్పులు అరిగేలాగా తిరగొద్దని మీరైతే ముఖం మీద చెప్తారులేండి. వాళ్ళైతే అక్కడ ఉన్న ప్రజలు ఎలా ట్రీట్ చేశారు నోవాహుని తెలుసా? ఎగతాళి చేశారండి. ఎగతాళి చేశారు, హేళన చేశారు. ముసలోడా, పిచ్చోడా, రకరకాల మాటలు రకరకాలుగా అన్నారు. ఎగతాళి చేశారు వారు. అయినను అవి వినిపించుకున్నాడా చెప్పండి? వినిపించుకున్నాడా? పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. చూడండి ఒక్కసారి వాక్యములో రాయబడతా ఉంది. చూద్దాం, ముందుకు వెళ్ళిపోదాం. 12లోకి వెళ్ళిపోదాం. 6:12. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరుపు వేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా సర్వనాశనము చేయుదును. చెప్పండి, చదవండి. ఏం జరిగింది అక్కడ? నీవు నువ్వు వాడను తయారు చేయాలి. వాడను తయారు చేసి ప్రతి దానిని కూడా నువ్వు దాంట్లోకి ఎక్కించాలి. అందరితో నువ్వు మాట్లాడాలి. అయితే ఎవరన్నా ఆయన మాట ఆలకించారా? నీతిని బోధించాడు, నీతిని ప్రకటించాడు, నీతి నిమిత్తం నిలబడ్డాడు, నిందారహితుడుగా ఉన్నాడు. ఏమండి, దేవునితో నడిచాడు, ఆదర్శవంతుడుగా ఉన్నాడు. ఇంకా చెప్పుకుంటూ వెళితే కనుక ఇదిగో దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేసెను అని రాయబడతా ఉంది. ఈరోజు నోవాహు జీవితంలో మంచి గుణలక్షణాలు ఏమైనా ఉన్నాయా అంటే, మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నీతిమంతుడు. ఆమెన్, హల్లెలూయా. రెండవదిగా నిందారహితుడు. ఆమెన్, హల్లెలూయా. మూడవదిగా
దేవునితో నడిచినవాడు. నాలుగవదిగా దేవుడు చెప్పిన ప్రకారము యావత్తు చేసినవాడు. ఐదవదిగా కుటుంబమునకు ఆదర్శవంతుడు. ఆరవదిగా నీతిని ప్రకటించేవాడు. ఆమెన్. ఎన్ని గుణలక్షణాలు? 6 గుణలక్షణాలు. అయితే నేటి సంఘానికి, నేటి సమాజానికి, నేటి క్రైస్తవ్యానికి ఈ గుణలక్షణాలు కలిగి మనం జీవిస్తున్నామా? మరంతే కదండి. ఇలాంటి గుణలక్షణాలు 6 క్వాలిటీస్. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, దేవునితో మమేకమవ్వగలుగుతున్నాం. మరి ఇలాంటి గుణలక్షణాలు కలిగి మనం జీవిస్తున్నామా? ప్రార్థనకి వస్తాం, వాక్యం వింటాం, ప్రార్థన చేస్తాం, పాట పాడతాం, దేవుని వాక్యాన్ని ఆలకిస్తాం. కానీ దేవుని వాక్యమును మనము హృదయములో భద్రం చేసుకుని వాక్యానుసారంగా నడవలేకపోతున్నాం. మనం నీతిమంతులమే, నీతిమంతులు కాదు అనడానికి లేదు. మనం పరిశుద్ధపరచబడిన వారమే, పరిశుద్ధము లేనివారు అనడానికి లేదు. పవిత్రమైన జీవితాలు కలిగిన వారమే, పవిత్రమైన జీవితాలు లేదు అనడానికి లేదు. అయితే అన్ని గుణలక్షణాలు మనలో ఉన్నాయి, కానీ ఒక్కట్లేదు. ఏంటంటే దేవునితో నడవడం అనేది చాలా కష్టం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకనే నా యేసయ్య చెప్తూ ఉన్నాడు, నువ్వు నన్ను వెంబడిస్తున్నావా? నిజంగా నువ్వు నన్ను వెంబడించగోరుతున్నావా? నాతో రావాలని ఇష్టపడుతున్నావా? నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు. నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు అన్నాడు. ఆ సిలువను మనము ఎత్తుకుని మనము ఆయనను వెంబడిస్తే, ఆ సిలువను ఎత్తుకుని మనము ఆయన వెంబడిస్తే ఆయన మాట సంపూర్ణముగా చెయ్యబడిన వారిగా మనముంటాం. మరి దాసులకు ఇచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? మొదటి వాడికి కొన్ని తలాంతులు, రెండో వాడికి కొన్ని తలాంతులు, ఆఖరులో ఉన్నవాడికి ఒక తలాంతునిచ్చినప్పుడు వాడు మాట వినలేదు, వాడు చెప్పింది చేయలేదు. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ మిస్ అవుతూ ఉందేమో. ఇదిగో ఇక్కడ చూడండి, నోవాహు అలా దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు కనుక. అలాగే మనం యోబును చూసాం, యోబు గురించి రాయబడింది, దానియేలు గురించి రాయబడింది. ఇదిగో నోవాహును గురించి మనం పరిశీలన చేసాం. దేవునితో నడిచాడు కనుక నీతిమంతుడుగా నిలబడ్డాడు. మరి దేవునితో నడిచాడు కనుక నిందారహితుడుగా ఉన్నాడు. దేవునితో నడిచిన వ్యక్తి కనుక దేవుడు చెప్పిన ప్రకారము చేసెను. దేవునితో నడిచిన వ్యక్తి కనుక కుటుంబమునకు ఆదర్శవంతుడుగా ఉన్నాడు. నీవు నేను దేవునితో నడిస్తే అద్భుతం, దేవునితో నడవకపోతేనే కష్టం. దేవునితో నడిస్తే మనము మన కుటుంబానికి ఆదర్శవంతముగా నోవాహు వలె మన కుటుంబంలో మనము ముందుకు వెళ్ళాలని ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.